హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూడబోతున్నారు చైనీస్ డ్రామా యు ఆర్ మై గ్లోరీ ఎపిసోడ్ 5ని. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్రీవియస్ ఎపిసోడ్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకొని ప్రీవియస్ ఎపిసోడ్ని చూసేయండి. ఈ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. ఎపిసోడ్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో జియాకింగ్ జింగ్జింగ్ని చూపించి యూతుని తను జింగ్జింగే కదా అని అడుగుతూ ఉన్నప్పుడు జింగ్జింగ్ అలా కనిపిస్తూ ఉన్నప్పుడు యూతు తన ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడు జియాకింగ్ తను స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ గ్రేడ్స్ ఉండేవి కదా, తను ఇప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉండొచ్చు మనం కనిపిస్తే ఒకవేళ అన్నట్లు అంటుంది. అప్పుడు యూతు తనేం అలా అనుకోదు అన్నట్లు తల ఊపి నో అంటాడు. అప్పుడు జియాకింగ్ నీకు తన మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లుందే అన్నట్లు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు యూతు తనని చూసి నవ్వి అప్పుడు జియాకింగ్ అంటుంది, నాకు ఫ్లైట్కి ఇంకా 2 అవర్సే టైం ఉంది, నేను ఇంకా వెళ్తాను, ఓకే బాయ్ అన్నట్లు ఇద్దరూ కలిసి బయటికి నడుస్తూ ఉంటారు రెస్టారెంట్లో నుంచి. అప్పుడు కార్ డ్రైవర్ ఎదురుగా వస్తూ ఉంటాడు. వచ్చి మీరేనా బుక్ చేసుకుంది అని అడిగినప్పుడు జియాకింగ్ అవును మేమే అంటూ ఇద్దరు కార్ దగ్గరికి వెళ్ళి తను వెనక్కి తిరిగి యూతుతో అంటుంది, నువ్వు నీ యాంబిషన్ మీదే ఫోకస్ పెట్టు, ఇంకేం ఆలోచించకు అన్నట్లు అంటుంది. అప్పుడు యూతు నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా అని అంటాడు. అప్పుడు జియాకింగ్ నేను ఎగతాళి చేయట్లేదు, గుర్తు చేస్తున్నాను, సెన్సిటివిటీని చూపిస్తున్నాను అంటుంది. అప్పుడు యూతు ఇంటికి వెళ్ళిపోతూ తను జింగ్జింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే జింగ్జింగ్ వచ్చి ఎందుకు మళ్ళీ వచ్చావు, 1 అవరే అవుతుంది కదా, నువ్వు వెళ్ళి ఏమన్నా వర్క్ ఉంటే వెళ్ళు అంటే నాకేం లేదు, అయినా 9 వరకు కదా అందుకే వచ్చాను వెనక్కి అని అంటాడు. అప్పుడు సరే నువ్వు నేను వెళ్ళినప్పుడు గేమ్ ఏమన్నా ప్రాక్టీస్ చేసావా అని అడుగుతాడు. అవును చేశాను అని అంటుంది జింగ్జింగ్. అయితే నాకు ఆ రిజల్ట్స్ చూపించు అని అంటాడు యూతు. అప్పుడు జింగ్జింగ్ తన మొబైల్ ఇచ్చి రిజల్ట్స్ చూపిస్తుంది. అయితే నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావే, స్కోర్ బాగా ఉంది అని యూతు అంటుంటాడు. అప్పుడు తను నవ్వి నేను చాలా మంచిగా ఆడాను అంటుంది. సరే నువ్వు ప్రాక్టీస్ అవ్వు ఇంకా అంటూ యూతు అలా పక్కకు వెళ్ళి నేను చూస్తూ ఉంటాను అంటాడు. అప్పుడు జైలియంగ్తో గేమ్ ఆడుతూ ఉంటుంది జింగ్జింగ్. తను అడుగుతూ ఉంటాడు, నీకు విషయం తెలుసా, యూతు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనుకుంటా, తను మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడో లేట్గా వస్తున్నాడు అని అంటూ తనతో చెప్తూ ఉంటాడు. జింగ్జింగ్ అవునా, నిన్ను వదిలేస్తున్నాడా అన్నట్లు నవ్వి అవును తను అలానే వెళ్తున్నాడు అని నవ్వుతూ గేమ్ ఆడుతూ ఉంటుంది. అప్పుడు యూతు జింగ్జింగ్ దగ్గరకు వచ్చి గేమ్ ఆడుతున్నప్పుడు మైక్ని ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేస్తున్నప్పుడు జింగ్జింగ్ చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతూ షాక్లో ఉన్నట్లు ఉంటుంది. అప్పుడు యూతు నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టి ఆడు అని అంటూ ఉంటాడు. అప్పుడు జింగ్జింగ్ చాలా షైగా ఫేస్ పెట్టేసి సిగ్గుపడుతూ ఉంటుంది. జైలియంగ్ మాట్లాడుతూ నాకు నీ వాయిస్ వినిపించట్లేదు, ఏంటి సైలెంట్గా ఉన్నావు అంటే జింగ్జింగ్ మెసేజ్ చేసి ఫోకస్ చేస్తున్న గేమ్ మీద అంటుంది. అప్పుడు జైలియంగ్ నాకు టైప్ చేయకు, నువ్వు మాట్లాడు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కాలింగ్ బెల్ వినిపిస్తుంది. అయితే యూతు వెళ్ళి తన అసిస్టెంట్ వచ్చిందేమో అని డోర్ తీయడానికి వెళ్తాడు. డోర్ తీస్తే ఎదురుగా ఒక జెంటిల్మెన్ ఉంటాడు. అప్పుడు ఆ జెంటిల్మెన్ చూస్తే జింగ్జింగ్ కూడా దగ్గరకు వచ్చి ముగ్గురు అలా ఫేసెస్ చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అతను లైట్ వేసి ఉంటే వచ్చాను అని నేను వెళ్తాను అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ జెంటిల్మెన్. అయితే యూతు నువ్వు తనకేమి ఎక్స్ప్లెయిన్ చేయవా అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు జింగ్జింగ్ మాకు 2 ఇయర్స్ బ్యాకే బ్రేకప్ అయిపోయింది, నేనేం తనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు అంటూ ఇద్దరు లోపలికి వెళ్తున్నప్పుడు తన అసిస్టెంట్ వచ్చి కింద నేను చూశాను అని అరుస్తుంది. అయితే నువ్వు తను పైకి ఎలా రానిచ్చావు అంటే పిన్ నెంబర్ ఉంది కదా అందుకే వచ్చాడు అంటే నువ్వు చేంజ్ చేయలేదా అని అడుగుతుంది. నేను చేంజ్ చేశాను బట్ నీకు గుర్తు లేదని మళ్ళీ నేను ఓల్డ్ పాస్వర్డే పెట్టాను అంటుంది. అయితే ఇప్పుడు ఈ పాస్వర్డ్ పెట్టు 1316, ఇది నా గేమ్ స్కోరు, ఇది నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ ఆ స్కోర్ని చూపిస్తుంది తన అసిస్టెంట్కి. సరే నువ్వు చెప్పిన పాస్వర్డే నేను పెడతాను, ఇదైతే నీకు గుర్తుంటుంది కదా అంటూ అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ వెళ్ళిపోయిన తర్వాత యూతు అండ్ జింగ్జింగ్ డిన్నర్ చేయడానికి కూర్చుంటారు. అప్పుడు జింగ్జింగ్ యూతుతో అంటుంది, ఈరోజు భలే రోజు కదా, నీ ఎక్స్ అండ్ అలాగే నా ఎక్స్ని అనుకోకుండా చాలా ఇయర్స్ తర్వాత కలిసాము అని యూతుతో అంటూ ఉంటుంది. అప్పుడు జింగ్జింగ్ తన బ్రేకప్ గురించి చెప్పాలి అని
మేమిద్దరం 1 ఇయర్ కూడా కలిసి లేము. ఇలా ఒకరోజు నాతో అన్నాడు, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటావు కదా, రిటైర్ అవ్వు అని అంటాడు. అప్పుడు నేను తనతో అన్నాను, నువ్వు బిజినెస్ చేస్తుంటావు కదా, అది చాలా రిస్క్, అందుకే నువ్వు కూడా రిజైన్ చేసి వేరేది చూడు అన్నట్లు నేను అన్నాను. తను పేరెంట్స్కి చెప్పలేదు అండ్ అలాగే నేను కూడా చెప్పలేదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను ఎందుకు అని అంటుంది. అప్పుడు యూతు మిస్టర్ సు చాలా మంచివాడు అని అంటాడు. అప్పుడు జింగ్ అంటుంది, నీకు తను తెలుసా అని అడుగుతుంది. నాకు తెలియడం అంటే అలా కాదు, ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను చదువుతూ ఉండేదాన్ని, అప్పుడు న్యూస్ గురించి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా వింటూ అప్పుడు తన గురించి విన్నానులే అని అంటూ ఉంటాడు. ఇంకొకటి కూడా విన్నాను, మిస్టర్ సు వెరీ టాలెంటెడ్ అని అంటూ ఉంటాడు యూతు. అప్పుడు జింగ్ అడుగుతుంది, నీ గురించి ఏంటి అంటుంది. నా గురించి ఏంటి అని అంటాడు యూతు. నీ బ్రేకప్ గురించి ఏంటి, ఎందుకు బ్రేకప్ చేశావు జియా కింగ్తో అని జింగ్ యూతుని అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూతు చూసినందుకు, నాకు పేపే చెప్పిందిలే, అందరి గురించి చెప్తూ ఉంటుంది క్లాస్లో ఏం జరిగినా స్టోరీస్ అంటూ చెప్తుంది. అప్పుడు యూతు తనని చూస్తూ ఉండగా, సరే నువ్వు చెప్పకపోతే చెప్పొద్దులే, ఏం కాదులే అని యూతుతో అంటూ ఉంటుంది. అప్పుడు యూతు, నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను బీజింగ్ వెళ్ళిపోయాను, తర్వాత నేను మాస్టర్స్ అండ్ డిగ్రీస్ చేస్తుండడంతో టైం లేక అలా అయిపోయిందిలే అని అంటూ ఉంటాడు. అవును, నువ్వు ఫైనాన్స్ ఎందుకు చేశావు, నీకు స్పేస్ మీద ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉండేవాడివి కదా స్కూల్స్లో ఉన్నప్పుడు, నువ్వెందుకు గ్యాలక్సీ తీసుకోకుండా ఫైనాన్స్ చేశావు అని జింగ్ యూతుని అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూతు అంటాడు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, పేరెంట్స్ వద్దన్నారు, అందుకే నేను కొంచెం యంగ్ కదా అప్పుడు, అందుకే రెండు కలిపి చేసేసాను అని అంటూ ఉంటాడు. అప్పుడు జింగ్ అంటుంది, నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్, అందుకే ఏం కాదు అంటుంది. సరే నువ్వు ఇన్ని రోజు హాలిడేస్ ఎందుకు తీసుకున్నావు, రీసెర్చ్ లేదా అంటే నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నా అని అంటుంది. అప్పుడు జింగ్ అలా చూస్తూ తన స్కూల్లో తన ఫ్రెండ్తో చెప్తున్నప్పుడు తనకి గ్యాలక్సీ స్పేస్ మీద ఇంట్రెస్ట్ అన్న విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా గుర్తు తెచ్చుకొని చాలా మూడీగా చూస్తూ ఉంటుంది. తర్వాత యూతు ఇంటికి వెళ్తాడు. అప్పుడు జైలియంగ్ తన దగ్గరకు వచ్చి, నువ్వు వచ్చేసావా, నువ్వు జియా కింగ్ని కలిసావా అని అడుగుతాడు. నీకెలా తెలుసు అంటే, నాకేం తెలియదు, నేనేం చెప్పలేదు, తను మీటింగ్కి వస్తుందని నాకు తెలిసింది, అందుకే అడిగాను అని అంటే, సరే నువ్వు కాటన్ ముందు ఏమీ మాట్లాడుకు అంటే, నీతో ఏమైనా చెప్పిందా నా గురించి అని అంటాడు. నాకేం చెప్పలేదంటే నేను కాల్ చేస్తాను ఉండు అంటే, సరే వద్దులే నేను కాల్ చేయను, సరే మనకి డిన్నర్ పార్టీ ఉంది కదా, తను పార్టీ ఇస్తున్నాడు అని అంటూ ఉంటాడు. అయితే ఆ పార్టీకి నిన్ను కూడా రమ్మన్నాడు, వస్తావు కదా అని అడుగుతాడు. సరే నేను రాను, మీరు వెళ్ళండి అంటే, అదేం కుదరదు, నువ్వు కూడా రావాలి, ఓకేనా అని యూతుతో ఓకే చెప్పించి తను వెళ్తాడు. నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ చూసి, అందులో ఒక ఫ్రెండ్ క్యూమింగ్ యూతుని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. టాలెంటెడ్ పర్సన్ వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, అది ఇది అని అంటారు. అంటూ ఉన్నప్పుడు తను, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మనం పట్టించుకునేవాడు కాదు, బాస్కెట్బాల్ కూడా ఆడుతూ ఉండేవాళ్ళు అనేవాడు. అప్పుడు జియా కింగ్ కూడా వస్తుంది అని తనకి కాల్ చేసి అడుగుతాను అని క్యూమింగ్ కాల్ చేస్తే తను, నేను లేని ఇక్కడ వెళ్ళిపోయాను అని చెప్తుంది. తను లేకుండా ఈ పార్టీకి అరేంజ్ చేసుకున్నాం కదా అన్నట్లు తనందరికీ మెసేజ్ చేస్తుంది సారీ అని. అప్పుడు జైలియంగ్, తను ఈ గెట్ టుగెదర్ ఎందుకు పెట్టాడంటావు తనని కలవడానికా అని యూతు చెవిలో చెప్పి నవ్వుతూ ఉంటాడు. నాకు ఒకరి ద్వారా తెలిసింది, నువ్వు జాబ్ చేంజ్ అవుతున్నావంట అని, జాబ్ అప్లై చేసావంట, ఎందుకు అని అంటాడు. నువ్వు జాబ్ చేంజ్ అయితే నీకు ఫ్రెషర్స్ శాలరీ వస్తుంది తెలుసా నీకు అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు క్యూమింగ్ యూతుతో. అప్పుడు జింగ్ అసిస్టెంట్ అదే రెస్టారెంట్కి వచ్చి, నేను ఇక్కడ ఎవరిని చూశానో తెలుసా అంటూ కాల్ చేసింది జింగ్కి. తెలుసు, తను డిన్నర్కి వెళ్ళాడు అక్కడికి అంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అన్ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను సహించలేకపోతున్నాను అంటుంది. అయితే అప్పుడు యూతు తన ఫ్రెండ్తో, నువ్వు ఎన్ని ఇయర్స్ బతుకుతావు, 30 ఇయర్స్ వరకా అంటే, ఏంటి అని అంటే, అవును, నీకు అప్పుడే ఎందుకు తొందర, ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి కదా, అప్పుడు చూసుకుందాంలే అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యూతు ఫ్రెండ్ జైలియంగ్, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఫైనాన్స్లో ఉంటే ఏంటి, అందరికీ ఛాన్స్ వస్తుంది, ఓకేనా అంటూ మాట్లాడు, సరే డిన్నర్ చేద్దామంట. అప్పుడు వెయిటర్ వచ్చి, మిస్టర్ యూతు ఇది మీకోసమే అంటూ ఒక బియర్ బాటిల్ తీసుకొస్తాడు. ఇది చాలా కాస్ట్లీ కదా అనుకుంటూ, మిస్ క్యూఏ పంపారు అంటే మీరు ఎంజాయ్ చేయండి అంటూ బీర్ బాటిల్ తీసుకుని యూతు జింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నువ్వు డ్రింక్ కూడా తెచ్చావా ఇక్కడికి, అయితే అసిస్టెంట్ అక్కడ ఉంది, అందుకే నాకు తన ద్వారా తెలిసి పంపించాను, నాకు వెయిటర్ తెలుసు అని నవ్వుతుంది. సరే డిన్నర్ ఎలా జరిగింది అంటే, రాకెట్ లాంచ్ లాగా జరిగింది అంటాడు.
సరే మనం ఈ డ్రింక్ని డ్రింక్ చేద్దాం, ఇది అంత కాస్ట్లీ కూడా కాదు, నేను నీకు కాస్ట్లీ పంపిస్తాననుకున్నావా అంటుంది. సరే డ్రింక్ చేద్దామని లోపలికి వస్తారు. గ్లాసెస్ తెస్తున్న జింగ్ జింగ్ ఇక్కడ కూర్చుంటే చాలా సిల్లీగా ఉంటుంది, మనం అక్కడ ప్లాన్ చేద్దాం, అక్కడికి షిఫ్ట్ అవుదాం అంటూ అన్నీ తీసుకెళ్ళి సోఫాస్ అన్నీ మూవ్ చేస్తుంది. చేసిన తర్వాత సెటప్ చేయడానికి ఫ్రూట్స్ అన్నీ ఫ్లవర్ వాజెస్ అన్నీ తెచ్చిపెడుతున్నప్పుడు యూత్ తనని చూసి ఏదో జాలిగా ఇంత లేట్ చేస్తుంది అన్నట్లు చూస్తాడు. అంతా రెడీ అయిన తర్వాత కూర్చున్న తర్వాత 20 మినిట్స్ అంటాడు యూతు. ఏంటి అంటుంది జింగ్ జింగ్. ఏం లేదు అని ఒకరికొకరు డ్రింక్స్ ఇచ్చుకొని థ్యాంక్స్ చెప్పుకుంటూ తాగుదామని కూర్చుంటారు. అప్పుడు యూతు తన ఫ్రెండ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాడు. అది గమనించిన జింగ్ జింగ్ తన మూడ్ ఆఫ్ని పోగొట్టాలని నేను ఈరోజు గేమ్ బాగా ఆడాను, ఇలా వాళ్ళతో ఆడాను, వీళ్ళతో ఆడానని స్కోర్ చూపిస్తూ తనకి చూపిస్తున్నప్పుడు ఫొటోస్ దిగుతూ సెల్ఫీస్ అంటూ తనతో దిగుతుంది. అప్పుడు యూతు తనని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు జైలియాంగ్ మెసేజ్ చేసి క్వాయ్ ఎవరు అని అడుగుతాడు. మా హై స్కూల్ క్లాస్మేట్, ఇద్దరం ఇప్పుడే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నామంటూ మెసేజ్ చేస్తాడు. ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.